నమస్తే అన్న, రైతు సోదరులకు. నా పేరు సతీష్ కుమార్ రెడ్డి. నేను అంకుర్ సీడ్ సేల్స్ ఆఫీసర్ని, ఆదోని టెరిటరీ. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి ఆలూరు తాలూకా సులవాయి ప్లస్ సమ్మతగిరి విలేజ్కి సంబంధించిన రైతు పొలంలో ఉన్నాము. ఒకసారి రైతు పేరు కూడా కనుక్కున్నాము ఏంటి అనేది. సో అన్న, మీ పేరునా? పక్కిరప్ప అన్న. రైతు పేరు వచ్చేసరికి పక్కిరప్ప అని చెప్పేసరికి ఇది ఎన్ని ఎకరాల పొలం అన్న? 2 ఎకరాల పొలం అన్న. అన్న మీరు ఎన్ని రోజులైంది పైరు పెట్టి? 70 రోజులు అయిందన్న పైరు. సో 70 రోజుల నుంచి ఎన్నిసార్లు మందులు కొట్టినారన్న మీరు? 5 సార్లు మందులు కొట్టారని చెప్తా ఉన్నాడు. సో ప్రజెంట్ మన 888 ఫీల్డ్లో ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు వచ్చేసరికి, తర్వాత వచ్చేసరికి రోగం ఏ విధంగా తట్టుకుంది, ఏ విధంగా లేదని ఫార్మర్ ద్వారానే కనుక్కుందాము. ముందుగా కాయలు మనం కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో లేదో. ఒకసారి మీరు కూడా రైతులు గమనించగలరు దయచేసి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 కాయలన్న ప్రజెంట్ ఉన్నదానికి. ఇంకా పూత కాత 2 ఉన్నాయి అన్న. ఈడు కూడా ఇంకా 2 కాయలు ఉన్నాయంట. 64 ఇంకా 3 కొమ్మలు ఉన్నాయి. రైతే చెప్తా ఉన్నాడు, వినండి, మేమేం చెప్పట్లేదు. ఇంకొక సైడ్ బ్రాంచ్ ఉంది, రైతే పట్టిస్తా ఉన్నాడు. 73 74 75 75 76 కాయలు 76 కాయలు దాకా ఉన్నాయన్న. 70 రోజులకే 76 కాయలు ఉన్నాయన్న. అంటే రోజుకు ఒక కాయలాగా 76 కాయలు ఉన్నాయన్న. ఒకసారి రైతు కూడా గమనించండి. చెట్టు కూడా హెవీ, ఎత్తు కూడా పోలేదు అన్న. వాటర్ ఎన్నిసార్లు కట్టింటారన్న మీరు? 3 సార్లు వాటర్ కట్టారంట. అది కూడా ఎక్కువగా కట్టాల్సిన లేదు. ఎప్పుడు పెట్టినారన్నా మీరు? ఎండాకాలం పెట్టినారా లేదా వానకాలం? ఎండాకాలంలో పెట్టినారు. ఎండాకాలం, ఫుల్ ఎండాకాలంలో. సో అంటే ఏమన్నా ఎరుపు రోగం కానీ ఇలాంటిది ఏమన్నా రావడం చూసినారన్నా మీరు? రాలేదు ఎరుపు రోగం ఏం రాలేదు. ఒక సెట్ మామూలుగా అది అంటే ఆటోమేటిక్ వచ్చి ఉంటది. అదే అంటే ఏప్రిల్ లో పెట్టినారన్న. ఎండాకాలం అది ఆగిపోయింది. ఒకసారి ముందు కొడితే ఆగిపోయింది. మళ్ళీ అది ఇంకా ముందు పోలే. ఇప్పుడు వరకు మనం ఈ కాయల ప్రకారం చూసుకుంటే ఎన్ని క్వింటాల వరకు మీరు అంచనా వేయగలరన్నా? మనం ఎకరాకి 20 క్వింటాల్ అవుతుంది అని ఇప్పటికే మాకు అంచనా ఉంది. ఎకరాకి 20 క్వింటాల్ అంచనా ఉంది. సో దేవుని దయ వల్ల అదే అంతే క్వింటాల్ రావాలన్నా. ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మీరు ఈ క్వింటాల్ వచ్చింది అంటే ఇన్ని క్వింటాల్ రావడం సాటిస్ఫాక్షన్ తో ఉన్నారన్నా? మాకు ఖచ్చితంగా 20 క్వింటాల్ వస్తాయనేది మాకు 100% గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ ఉన్నాను. ఖచ్చితంగా 20 క్వింటాల్ రావాలా. 20 క్వింటాల్ వస్తే మేము కూడా ఇదే పొలంలో 20 క్వింటాల్ కాదు, మేము 15 క్వింటాల్ వచ్చినా కూడా మీకు ఇదే పొలంలో మీటింగ్ పెట్టుకుందాము. మాకు కూడా మీరు సహకరించండి. సో మీ పేరు, మీ నెంబర్ ఇంకొకసారి చెప్పగలరన్నా? చెప్తాం. చెప్పండి అన్న. సులవాయి డి పక్కిరప్ప అన్న. మీ మొబైల్ నంబర్ అన్న? 9008730999 అన్న. పక్కిరప్ప సులవాయి అన్న. ఓకేనా. రోగం ఏమన్నా తట్టుకుందన్నా? ఏమన్నా రోగం శాతం ఎక్కువ ఉందా? ఎట్లా అనిపించింది? అయితే ఏమి యాది రాలేదు. ఏ రోగం రాలేదు. పచ్చదోమ గానీ, తెల్లదోమ గానీ, ఎర్ర పురుగు అన్న. ముఖ్యంగా పత్తి అంటేనే ఎర్ర పురుగు. ఎర్ర పురుగు ఏమైనా కనిపిస్తా ఉందా? రాలేదు. ఇప్పుడు ఏమంటే ఈ వాతావరణం క్లైమేట్ ముర్రు ఉంది కాబట్టి మొన్న 10 రోజులు సినుకు ఆడింది. అవునులే. ఆ సినుకకి లైట్ అంటే కింద కాయలకైతే ఒక 50 కాయల వరకు ఎటువంటి ఎర్ర పురుగు అనేది లేదు. 20 పైన 20 కాయలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉండదన్న. ఇప్పటి నుంచి వచ్చే కాయలకి ఏమన్నా పొరపాటు రాదు కూడా. ఓకే, రైతే కాన్ఫిడెన్స్ చెప్తా ఉన్నాడండి. రాదు అనే విషయం కూడా మేము అలాగే మెయింటైన్ చేస్తాము. పండియాలని మేము దాన్ని ఒకటి మన ఆత్మలో పెట్టుకుని పండిస్తాం అన్న. గట్టి ఎరువులు ఎన్నిసార్లు వేసినారు ఈ పొలానికి? 3 తూర్లు వేస్తాం. ఏమేమి వేసినారు నార్మల్ గా? 20 14 20 13 ఒకటి అంతే. ఒకటే 2 ఎకరాలు కలిపి ఒకటే ఓకే అన్నారు. కలిపి ఒకసారి 2
మంచిదన్న. యూరియా శాతం తక్కువ వాడడం ద్వారా కూడా మనకే మంచిది. ఎంతెంత యూరియా శాతం ఎక్కువగా ఉంటుందో మనకు వచ్చేసరికి పచ్చదోమ అంటే ఇన్సెక్టిసైడ్ నుంచి వచ్చేసరికి దోమలు, పేను కానీ, తర్వాత తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, నల్లి కానీ, ఈ రకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. మీరు యూరియా తక్కువ వాడారని చెప్తున్నారు కాబట్టి ఇది కూడా అదొక రకంగా మన మంచి కోసమే. ఎందుకంటే అది వదిలి మిగతా ఎరువులు ఏవైతే వేసినారో ఇన్ని కాయలు చెట్టుకోవడానికి కూడా ఆ ఎరువులు కూడా ఉపయోగపడి ఉంటాయి. సో చెట్టులో కూడా దమ్ముందన్న, ఇత్తనంలో దమ్ముందన్న, మీకు అనిపిస్తా ఉందా? నాకు ఇత్తనమేమే 100% అంతే. వెరీ గుడ్. వెరీ గుడ్. నీళ్ళు కావాలా? ఓకే. ఇప్పుడు మీది ఇప్పుడు ఇత్తనాలు ఇచ్చిన ఇత్తనాలతోన ఫాల్ట్ ఏమి ఉండదో, ఇప్పుడు నీళ్ళు కట్టలేకపోతే మంది ఫాల్ట్ రైతు అన్న. ఓకే. రైతు కూడా రైతుతోన మంది ఫాల్ట్ అవుతుంది. నీళ్ళు కావాలి. ఇప్పుడు మనమేమో వాన నింపుకోండి, వాన రాలేదు కాబట్టి రాదు. ఈ పైరుకి నీళ్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు కాపు మగ్గ నీళ్లు కట్టలేకపోతే ఉదిరిపోతుంది. దాంట్లోన కాయకి వచ్చేసి రసం కట్టుకోదు. దానికి ఇప్పుడు నీళ్ళు కట్టుకుంటే 20 క్వింటాల్ మీరు తెచ్చుకోగలం ఈ చేనుని. ఓకే. 888 ఇత్తనం అయితే మీకు సాటిస్ఫైడ్? మాకు 100% సాటిస్ఫైడ్. ఇంకా దీంట్లో కాయలు కాదనే ఇంకా 30-40 కాపు ఉంది. కాపు అసలు మేము ఓన్లీ కాయలు మాత్రమే అన్న. అలాగే ఇక్కడ వచ్చేసరికి మన ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారన్న. ఎస్ఎంఆర్ డిస్ట్రిబ్యూటర్ కాడి నుంచి ఈ ఫార్మర్ వచ్చేసరికి ఇత్తనాలు తెచ్చుకున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉందా లేదో ఒకసారి తెలుసుకుందాము. సో డిస్ట్రిబ్యూటర్ మాటల ద్వారా కూడా విందామన్నా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎట్లా ఏం పరిస్థితి? ఈ ఫీల్డ్ చూసారు ప్రెసెంట్, మీరు సాటిస్ఫాక్షన్ లో ఉన్నారన్న? రైతు సాటిస్ఫాక్షన్ మనం కూడా సాటిస్ఫాక్షన్ కదా. మీ వరకు సంతోషపడాలి ఫస్ట్, తర్వాత రైతు మీ ఎదురుగా సంతోషం అని చెప్పాడు. ఇప్పుడు మీరు మీ ద్వారా నలుగురు డీలర్ కి ఏమని చెప్తారన్న? మనం ఆల్రెడీ చెప్పి అమ్మించుకున్నాం. డీలర్ ఇప్పుడు రైతు సాటిస్ఫైడ్ అంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.